హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ స్పెషల్ ఈరోజు ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఎగ్స్ లేకుండా అలాగే ఓవెన్ లేకుండా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్లో ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ ప్లమ్ కేక్ని ఈజీగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే కనుక అందరూ కూడా ఈజీగా ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంత ముందుగా ఎందుకు పెడుతున్నానంటే ఈ డ్రై ఫ్రూట్స్ అవి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుని అందరూ కూడా ఈ క్రిస్మస్కి ప్రిపేర్ చేసుకోండి. ఈ కేక్ మంచి కలర్ రావడానికి క్యారమిల్ సిరప్ని కూడా ఇంట్లోనే ఈజీగా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే కేక్ చాలా బాగుంటుంది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి టేస్టీగా పిల్లలు కూడా ఎంతో ఇష్టపడేలాగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎగ్స్ లేకుండా ఓవెన్ లేకుండా ఈ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి: జీడిపప్పు, అలాగే బ్లాక్ కిస్మిస్, బాదం, తర్వాత చెర్రీస్, అలాగే అంజీర్ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఖర్జూరం ఉంటే అది కూడా తీసుకోవచ్చు. తర్వాత నార్మల్ కిస్మిస్, అలాగే ట్రూటీ ఫ్రూటీ, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్. నేను ఇవైతే తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక తీసుకోవచ్చు. ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కేకు అంతే బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 3/4 కప్పు వరకు గ్రేప్ జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. నార్మల్ గ్రేప్స్ని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. గ్రేప్ జ్యూస్లో ఏమీ షుగర్ అది ఏమీ మిక్స్ చేయని అవసరం లేదు. అలాగే గ్రేప్ జ్యూస్ ప్లేస్లో ఆరెంజ్ జ్యూస్నైనా కూడా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కూడా ఈ ప్లమ్ కేక్కి బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకున్నాను. కొంచెం ఏదైనా గ్రేప్ జ్యూస్ పుల్లగా ఉంటే కనుక ఈ పంచదార వేసుకోవడం వల్ల స్వీట్నెస్ వచ్చి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక 3 గంటల వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం క్యారమెల్ సిరప్ను కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఈ పంచదారను మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. మనం ఈ పంచదారను మెల్ట్ చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ వేయనవసరం లేదు. అలాగే ఈ పంచదార కరిగేలోపు పక్క బర్నర్ పైన 1 కప్పు వరకు వాటర్ను పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, పంచదార మెల్ట్ అవుతూ మనకు ఇలా పంచదార అంతా మెల్ట్ అయ్యి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేడి చేసుకుంటున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇది మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చేస్తే కనుక చేదొచ్చేస్తుంది, కేక్ అంతా కూడా టేస్ట్ మారిపోతుంది. అందుకని కొద్దిగా ఇలా మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేడి నీళ్ళు పోసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పంచదార అంతా కూడా ఇలా మెల్ట్ అయిపోయి చక్కగా ఈ పాకం అంతా కూడా వాటర్లోకి కరిగిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ క్యారమెల్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి. 3 గంటలు అయిన తర్వాత మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నాని ఉంటాయి. చూసారు కదండి, ఒకవేళ ముందు రోజు రాత్రే మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసుకుని అయినా ఉంచుకోవచ్చు, కానీ అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ వాటర్ని వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు ఈ ప్లమ్ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన డ్రై ఫ్రూట్ మిక్చర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేక్కి మరింత ఫ్లేవర్ఫుల్ని ఇచ్చే మసాలా దినుసులు: 2 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే చిన్న జాజికాయ ముక్క. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పంచదారను, అలాగే 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు వరకు గట్టి పెరుగుని వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా ఈ బ్లెండ్ అయిన మిక్సర్ని ఒకసారి చూసుకుందాము. చూసారు కదా, ఎక్కడ పలుకు అన్నది లేకుండా ఎంత ఫైన్ ప్యూరీ లాగా ఉందో. ఇలా ఉంటేనే మనకు కేక్ బ్యాటర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఎక్కడ పలుకు అన్నది ఉండకూడదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మనం ఒక జల్లెడ పెట్టుకుని 1 కప్పు వరకు మైదాను వేసుకోవాలి.
నేను 1 కప్పు మైదాకి ఈ కొలతలన్నీ చెబుతున్నాను, దాన్ని బట్టి మీరు తీసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ వంట సోడా, 1 ముప్పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1 2 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకోవడం వల్ల కేకు ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఒకవేళ లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, అంతా కూడా బాగా జల్లించుకున్న తర్వాత విస్కర్తో ఒకటే యాంగిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ లేని వాళ్ళు నార్మల్ స్పూన్తోనైనా కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్ మిక్సర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్కి మనకు కొలతలు బాగా ఇంపార్టెంట్. అన్నీ ఇలా చెప్పిన కొలతలతో చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, మనకి ఎంత పర్ఫెక్ట్గా ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ అన్నది వచ్చిందో. ఈ బ్యాటర్ ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది, కేక్ మనకు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే తీసుకోవాలి. నేనైతే ఈ విధంగా ఈ సైజు ఉన్న బేకింగ్ ట్రే తీసుకున్నాను. ఇప్పుడు మధ్యలో మనం అడుగున బటర్ పేపర్ వేయడం కోసం, బటర్ పేపర్ మనకు పర్ఫెక్ట్గా సరిపోవడం కోసం మనం ఇలా రాకేష్ షేప్లో మనం ఈ బటర్ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్కి ఈ బటర్ పేపర్ని పెట్టి మిగతాది ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న దగ్గర కత్తిరించేసుకోవాలి. ఇలా రౌండ్గా కత్తిరించేసుకుంటే కనుక మనకు మధ్యలోకి అడుగున బేస్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా సమానంగా వచ్చిందో. ఇప్పుడు దీనిని బేకింగ్ ట్రే అడుగున వేసేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని తర్వాత మైదాతో కోట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూ అలాగే అడుగున కూడా ఆయిల్ని ఫుల్గా రాయాలి. తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ మైదా రాయడం వల్ల కేకు టిన్నుకి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా 2 సార్లు ట్యాప్ చేయాలి. అప్పుడు మధ్యలోనే ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా బాగా వచ్చేస్తాయి. ఈలోపు మనం ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా దలసరిగా ఉన్న ఒక కుక్కర్ని పెట్టుకుని మధ్యలో ఇసుక వేసుకుని ఇలా స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కేక్ టిన్నుని పెట్టేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ బేక్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేకు పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అయ్యేసరికి మనకు కేక్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పైన కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలి. నాకు మా మేనల్లుడు కూడా హెల్ప్ చేస్తున్నాడు గార్నిష్ చేయడానికి. ఇప్పుడు ఇలా మనం కొద్దిగా కేక్ బేక్ అయిన తర్వాత పైనుంచి ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే కనుక అడుగుకి వెళ్ళిపోకుండా ఇలా పైనే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మరలా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మరొక 15 మినిట్స్ బేక్ చేసుకుని తర్వాత సిమ్లో 15 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత మనకు కేక్ ఈ విధంగా వస్తుంది. ఇలా ఓవెన్ లేకుండా కూడా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 50 మినిట్స్ అయిన తర్వాత చాక్ కానీ లేదంటే టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే మనకు క్లీన్గా వచ్చేయాలి. అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఈ కేక్ రెడీ అయినంతసేపు కూడా మా పిల్లలు కూడా నన్ను ఎంతో కంగారు పెట్టేశారు, అయ్యిందా కేక్ అని. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా చేస్తే గనక. ఇప్పుడు వెంటనే మనం ఈ కుక్కర్లో నుంచి బయటకు తీసేసి ఉంచుకోవాలి. అందులోనే ఉంచేస్తే గనక కేకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు పైన మూత పెట్టి ఈ కేకు పూర్తిగా చల్లారేంత వరకు ఉంచేయాలి. పైన ఇలా మూత పెడతాం వల్ల మనకు మాయిశ్చర్ పోకుండా ఉంటుంది, బాగా ఆరిపోకుండా ఉంటుంది. చూసారు కదండి, కేక్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో ఇలా అంచుల్ని ఇలా వేరు చేసి తర్వాత ఒక ప్లేటు ఉల్టా పెట్టుకుని ట్యాప్ చేసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా మనం మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా కూడా
మైదాను ఆయిల్ని స్ప్రెడ్ చేసుకునైనా కేక్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోండి. క్రిస్మస్ అనే కాదు, మామూలుగా నార్మల్గా పిల్లలకు ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇలా కేక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది కాబట్టి స్నాక్స్ బాక్స్లోకైనా కూడా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు కట్ చేసి చూద్దాము. చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో, చాలా జ్యూసీగా ఫ్లఫీగా కేకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేయండి. పిల్లలైతే కనుక 100% నచ్చుతుంది వాళ్ళకి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ఎగ్స్ వాడలేదు, అలాగే ఓవెన్ లేకుండా ఇంట్లో కుక్కర్తో ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.